జ్యోతిరూపం మహాదేవం శివాని సహితం శివం శివరాత్రివ్రత ప్రీతం భక్త రక్షాకరం భజే. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి లింగోద్భవ కాలం. మహాశివరాత్రి అనేది సకల దేవతలకు సంబంధించిన అద్భుతమైన పర్వం. మానవ జాతి భక్తి శ్రద్ధలతో శివుని ఆరాధించుకునే మహాపర్వ దినం. సృష్టి చేసే బ్రహ్మ, రక్షణ చేసే విష్ణువు, లయం చేసే రుద్రుడు కలిసినట్టి మహామూర్తి పేరు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు మానవ లోకాన్ని అనుగ్రహించాలని కృతయుగంలో ఒకానొక సందర్భంలో లింగ రూపంలో సాక్షాత్కరించాడు. ఆ లింగరూపం ధరించిన కాలాన్ని దర్శించిన మహర్షులు అది మాఘ కృష్ణ చతుర్దశి అని నిర్ణయించారు. మాఘ కృష్ణ చతుర్దశి అని ఎలా నిర్ధారించారంటే, ఆ పరమేశ్వరుడు తేజోమూర్తిగా 2 సందర్భాలలో ఒకే సంవత్సర కాలంలో అవతరించడం జరిగింది. మొదటిది శ్రావణ బహుళ అష్టమి, రెండవది మాఘ బహుళ చతుర్దశి. ఈ రెండింటికి మధ్య ఎంత దూరం ఉంటుంది అని లెక్కించితే సరిగ్గా 180 రోజులు అని కనపడుతుంది. 180 రోజులు అంటే సంవత్సరంలో సరిగ్గా సగభాగం. ఆ సగానికి ఒకవైపు శ్రీకృష్ణ జన్మాష్టమి, మరి ఒకవైపు ఆది పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన మహాశివరాత్రి. ఆధునిక భారతీయ సంప్రదాయంలో అర్ధరాత్రి వచ్చే పర్వదినాలు 2. ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి, రెండవది మహాశివరాత్రి. శ్రీకృష్ణుడు జన్మించిన తరువాతే మనం శ్రావణ బహుళ అష్టమిని పర్వదినంగా జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణ జననం వల్లనే ఆ దినం పర్వదినంగా ప్రసిద్ధి చెందిందనటం నిజమే. కానీ శ్రీకృష్ణుడు అవతరించక ముందే శ్రావణ బహుళ అష్టమి మహాపర్వదినంగా ఉండేదని, అది శివారాధనకు ఉత్తమమైన దినమని యోగవాసిష్టం బోధిస్తోంది. ఒకే జ్యోతిస్సు సంవత్సరాన్ని 2 ఖండాలుగా చేసినప్పుడు ఒక ఖండం దగ్గర శ్రీకృష్ణావతారంగా కనిపిస్తోంది, రెండవ ఖండం దగ్గర లింగాకార రూపంలో దర్శనమిస్తోంది. ఈ 2 కూడా అర్ధరాత్రి సమయంలోనే ఆవిష్కరింపబడటానికి కారణం చీకటిలోనే జ్యోతిస్సు తేజోమయంగా దర్శనమిస్తుంది. కాబట్టి అర్ధరాత్రి సమయంలోనే 2 చోట్ల జ్యోతిస్సు ఆవిర్భవించింది. ఈ 180 రోజుల దూరం ఏమిటి అంటే, ఖగోళ గణితం ప్రకారం సంవత్సరానికి 360 రోజులు సుమారు అని లెక్క. ఈ గుణకాలు 6 మీద వచ్చాయి. ఆ గుణకాలను సరిగ్గా 360 డిగ్రీలు అనుకుంటే దాని సగభాగం 180 డిగ్రీలు అవుతుంది. వృత్తంలో బిందువు అని చెప్పే రేఖకి ఎడమ పక్కన 0 డిగ్రీలు అయితే, అక్కడి నుండి కుడి ప్రక్కన ఉండే అగ్రం 180 డిగ్రీలు అవుతుంది. అనగా నక్షత్రాల స్థితి 0 డిగ్రీల నుండి ప్రారంభిస్తే సరిగ్గా 180 డిగ్రీలు వచ్చేటప్పటికి సరిగ్గా లింగోద్భవ కాలం వస్తుంది. ఈ లింగోద్భవ కాలం మానవ జాతికి వరం అని, జన్మానికో శివరాత్రి అని మనకి పురాణాలలో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఈ లింగోద్భవ కాలం ఏమిటి? పురాణాలు చెప్పిన విధంగా, ఖగోళ శాస్త్రం చెప్పిన విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాన్యంగా ఈ మహాశివరాత్రి ఆర్ద్ర, మృగశిర నక్షత్రములకు దగ్గరగా వస్తుంది. మృగశిర నక్షత్రం శివరాత్రి నాడే అవతరించింది. ఆ కథ చివరిలో చెప్పుకుందాం. ఈ సంవత్సరం మహాశివరాత్రి ధనిష్ట నక్షత్ర సమయంలో వచ్చింది. పరమేశ్వరుని దివ్య తేజస్సు లింగ రూపంలో అనేక చోట్ల మన దేశంలో లింగ రూపంలో దర్శనమివ్వటం జరిగింది. ఆ లింగములను మనము జ్యోతిర్లింగములు అని అర్చించుకుంటున్నాం.
పురాణాలలో 12 జ్యోతిర్లింగములుగా చెప్పిన మరికొన్ని జ్యోతిర్లింగములుగా ప్రచారంలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రసిద్ధి చెందినవి 12 క్షేత్రాలలోని జ్యోతిర్లింగములే. శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు విశ్వమంతా శివలింగాలయందు, శివ ప్రతిమలయందు, చివరికి శివ చిత్రాలయందు ఏ విధంగా శివ స్వరూపాన్ని చిత్రీకరించుకున్నా ఆ స్వరూపంలో సూక్ష్మ జ్యోతిస్సు దర్శనమిస్తుంది. ఒక్క కాశీ మహాక్షేత్రంలో మాత్రం ఆ జ్యోతిస్సు శాశ్వతంగా 360 రోజులు 24 గంటలు విశ్వేశ్వర లింగమందు ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. అందుకే కాశీ పరమేశ్వరునికి ఆనందవనం. ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావాన్ని గురించి పురాణాలలో ఒక కథ ఉంది. ముందుగా ఆ కథ తెలుసుకుందాం. జ్యోతిర్లింగ ఆవిర్భావం. బ్రహ్మ విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. బ్రహ్మకి అహంకారం అనే మాయ ఆవరించింది. తాను సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నవాడినని, జగత్తులకు తండ్రి వంటి వాడనని, తాను వస్తే విష్ణువు లేచి స్వాగతం పలుకనక్కరలేదా అని ఆగ్రహించాడు. విష్ణువుని నిందించాడు, నిలదీశాడు. విష్ణువుకు కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. నవ్వుతూ పలకరించాడు. నీకు జన్మనిచ్చిన వాడను, నీకంటే అన్ని విధాలా అధికుడరని తెలియచెప్పాడు. విష్ణువు మాటలను వినే స్థితిలో బ్రహ్మ లేడు. మాట పెరిగింది. దూషించుకున్నారు. చివరికి ఆ తగాద యుద్ధం దాకా వచ్చింది. బ్రహ్మ విష్ణువుల యుద్ధం అంటే మాటలా? పెద్ద ప్రళయంగా మారింది. ముల్లోకాలు గడగడ వణికినాయి. దేవతలు లబోదిబోమంటూ పరమేశ్వరుని వద్దకు వెళ్ళి బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపమని ప్రార్థించారు. శివుడు అభయం ఇచ్చాడు. బ్రహ్మ పాశుపతాస్త్రం సంధించాడు. విష్ణువు మహేశ్వరాస్త్రం ప్రయోగించాడు. వారిరువురి మధ్య గొప్ప తేజస్సు నిండిన జ్యోతిస్తంభంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆ జ్యోతిస్తంభంలో బ్రహ్మ విడిచిన పాశుపతాస్త్రం, విష్ణువు విడిచిన మహేశ్వరాస్త్రం ఐక్యమయ్యాయి. ఈ దివ్య తేజస్సును చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. వారి అహంకార జ్వాలలు ఆ తేజస్సులో ఆహుతి అయినాయి. బ్రహ్మ విష్ణువులకు అతి ఎత్తైన ఆ స్తంభం ఆది అంతాలను తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. ఎవరు ఆది కానీ అంతం కానీ దర్శనం చేస్తే వారు అధికులమని అంగీకరించేటట్లుగా పందెం వేసుకున్నారు. విష్ణువు శ్వేతవరాహంగా మారి ఆదిని తెలుసుకోవాలని పాతాళానికి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా జ్యోతిస్తంభం ఆదిని కనుక్కోలేకపోయాడు. బ్రహ్మ హంసగా మారి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. అలా ఎంత దూరం వెళ్ళినా ఆయనకు జ్యోతిస్తంభం అంతం కనపడట్లేదు. ఇంతలో మొగలి పువ్వు పైనుంచి క్రిందికి జారుతూ బ్రహ్మ కంటపడింది. బ్రహ్మ మొగలి పువ్వుని, ఈ జ్యోతిస్తంభం అగ్రభాగం దర్శించావా అని అడిగాడు. మొగలి పువ్వు నవ్వుతూ, నేను అక్కడి నుండే జారిపడ్డాను. ఎంతకాలమైందో తెలియదు. ఈ పాటికి ఈ స్తంభం ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఉంటుంది అని చెప్పింది. బ్రహ్మ ఆలోచించాడు. స్తంభం శిరస్సు నుండి జారిపడ్డ మొగలి పువ్వు తాను శిరోభాగాన్ని చూసినట్లు సాక్ష్యం చెబితే తాను విజయం పొందినట్లేనని భావించాడు. మొగలి పువ్వుని సాక్ష్యం చెప్పమని కోరాడు. మొగలి పువ్వు అంగీకరించింది. బ్రహ్మ విష్ణువులు తాము యుద్ధం చేసిన ప్రదేశానికి తిరిగి వచ్చారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. బ్రహ్మ మాత్రం తాను స్తంభం శిరోభాగాన్ని చూశానని, మొగలి పువ్వు సాక్ష్యమిస్తుందని చెప్పాడు. మొగలి పువ్వు బ్రహ్మ చెప్పింది సత్యమేనన్నది. విష్ణువు ఆనందంగా బ్రహ్మ ఆధిపత్యాన్ని తనకంటే అధికుడని అంగీకరించాడు. సత్యాన్ని పలికిన విష్ణువు అహంకారం నశించింది. ఆయనను కమ్మిన మాయ తొలగింది. తన వల్ల ఇంత అనర్థం జరిగిందని గ్రహించి బాధపడ్డాడు. హరహర అంటూ శివుని స్మరించాడు. శివుడు విష్ణువు వేదనను
తొలగించదలిచాడు. అసత్యంతో గెలిచాననే భ్రమలో ఉన్న బ్రహ్మను శిక్షించదలిచాడు. జ్యోతిస్తంభం చీల్చుకుని తన దివ్య మంగళ రూపంతో వారిరువురి నడుమ నిలిచాడు. సత్యము శాశ్వతమైనది. నీవు సత్యము పలికి నాతో సమానంగా పూజలందుకోవటానికి అర్హుడయ్యావు. నేటి నుండి ముల్లోకాలలో నీవు కూడా నాతో పూజ అందుకుంటావు అని అనుగ్రహించాడు. అసత్యం పలికిన బ్రహ్మను శిక్షించదలిచి భైరవుణ్ణి సృష్టించాడు. భైరవుడు అసత్యం పలికిన బ్రహ్మ యొక్క 5వ తలని నరికివేశాడు. బ్రహ్మ అసత్యమాడినందుకు ముల్లోకాలలో పూజలు అందుకోలేకపోయినా యజ్ఞయాగాదుల్లో గురుస్థానం బ్రహ్మకే చెందుతుందని విష్ణువు అనుగ్రహించాడు. ధర్మసింధులో శివరాత్రి నాడు ఏ లింగమును మనం అర్చన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేశారు. ఆ ఫలితాల గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో రసలింగం, కలియుగంలో అనగా మృణ్మయ లింగం, దాన్ని పార్థివ లింగం అంటారు. అనగా మట్టితో చేసిన లింగమును అర్చించినచో అతి శ్రేష్టము. వజ్రంతో చేసిన లింగమును అర్చించితే ఆయుర్వృద్ధి కలుగుతుంది. ముక్తామయ అనగా ముత్యపు లింగముతో అర్చించితే రోగనాశనం కలుగుతుంది. వైఢూర్యంచే చేసిన లింగాన్ని అర్చించితే శత్రునాశనం జరుగుతుంది. పద్మరాగంతో చేసిన లింగముతో అర్చన చేస్తే లక్ష్మీప్రాప్తి కలుగుతుంది. పుష్యరాగంతో చేసిన లింగాన్ని అర్చించితే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇంద్రనీలముతో చేసిన లింగమును అర్చించితే యశస్సు కలుగుతుంది. మరకతముతో చేసిన లింగమును అర్చించితే పుష్టి కలుగుతుంది. స్ఫటికముతో చేసినటువంటి లింగమును అర్చించితే సకల కోరికలు తీరుతాయి. రజతముతో చేసిన లింగమును అర్చించితే రాజ్యము పితృముక్తి లభిస్తాయి. సువర్ణముతో చేసిన లింగమును అర్చించితే సత్యలోకము స్థిరలక్ష్మి ప్రాప్తిస్తాయి. రాగితో చేసిన లింగమును అర్చించితే పుష్టి ఆయుర్దాయం కలుగుతుంది. ఇత్తడితో చేసిన లింగమును అర్చించితే తృప్తి తుష్టి కలుగుతుంది. కంచుతో చేసిన లింగమును అర్చించితే కీర్తి లభిస్తుంది. లోహంతో చేసిన లింగమును అర్చించితే శత్రునాశనం జరుగుతుంది. సీసంతో చేసిన లింగముతో అర్చించితే ఆయుర్దాయం పెరుగుతుంది. గంధముతో చేసిన లింగమును అర్చించితే సౌభాగ్యం కలుగుతుంది. గజదంతంతో చేసిన లింగమును అర్చించితే సేనాధిపత్యం కలుగుతుంది. వ్రీహ్రీ మొదలైన ధాన్యము పెట్టితో లింగము చేసి అర్చించితే పుష్టి సుఖము రోగనాశనము కలుగుతాయి. మినుముల పిండితో లింగం చేస్తే స్త్రీలాభం కలుగుతుంది. వెన్నతో చేసిన లింగమును అర్చించితే సుఖము కలుగుతుంది. గోమయంతో చేసిన లింగమును అర్చించితే రోగనాశనం కలుగుతుంది. గూఢలింగం అనగా బెల్లముతో చేసిన లింగమును అర్చించితే వంశాభివృద్ధి జరుగుతుంది. ఇలా మనకు లభ్యమయ్యే విధంగా శివలింగమునకు శివరాత్రి అభిషేకం చేసుకొనుట అవశ్యం. శివపార్వతుల కళ్యాణం, 1,00,000 బిల్వార్చన, అర్ధరాత్రి లింగోద్భవ వేళ శివునికి అభిషేకం, శివనామ సంకీర్తనలతో జాగరణ శివలోక ప్రాప్తిని కలిగిస్తాయి. ఈ లింగోద్భవ కాలాన్ని ఎలా నిర్ణయించాలి లేదా తెలుసుకోవాలి అంటే, మాఘకృష్ణ చతుర్దశి నాడు సూర్యాస్తమయం నుండి మరునాడు సూర్యోదయం కాలమును 2 భాగాలు చేసి ఆ నడుమ సమయాన్ని లింగోద్భవ కాలంగా నిర్ణయించుకోవాలి. ఇది స్థానికంగా సూర్యాస్తమయ సూర్యోదయ కాలాలు స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి. వాటి ప్రకారమే ఆ సమయాల్లోనే ఆయా ప్రదేశాల వాళ్ళు లింగోద్భవ కాలంగా పరిగణించుకొని శివారాధన చెయ్యాలి. అనారోగ్యం వలన కానీ వయోభారం వల్ల కానీ తెల్లవార్లు జాగరణ చేయలేని వారు కనీసం లింగోద్భవ కాలం వరకు జాగరణ చేయాలి. అది చేయలేని వారు కనీసం ఒక యామకాలం అనగా 3 గంటల సమయమైన జాగరణ చేయాలి. అలా మేల్కొని జాగరణ చేస్తూ శివనామన సంకీర్తన చేసుకుంటూ మనస్సు శివుని యందు లగ్నం చేసుకోవాలి.
శివరాత్రి జయప్రదంగా జరుపుకుని మరునాడు ఉదయం చతుర్దశి అంతమయ్యేలోపు, అనగా ఆ చివరి గడియల్లో కాకుండా కొంచెం ముందుగానే వీలైనంత తొందరగా మనం పారణ చేయాలి, అనగా భోజనం చేయాలి. అనగా శివరాత్రి నాడే ఉపవాసం, శివరాత్రి నాడే పారణ, చతుర్దశి నాడే పారణ అని మనం చేసుకోవటం ఉత్తమమని మనకి ధర్మసింధువులో తెలియజేశారు. ఇలా తెలిసి చేసిన, తెలియక చేసిన జాగరణ చేయటం వల్ల అద్భుతమైనటువంటి మనకు ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తూ ఒక చక్కని కథ ఉంది, దాన్ని కూడా మనం తెలుసుకుందాం. మృగశిర దైవభక్తి మొలవ ధర్మబుద్ధియుముల్చు ధర్మయుక్తి గలుగు దైవభక్తి దైవ ధర్మయుగళితగ బొమ్మ బురుసంచు మృగశిరస్సు రిక్కమేలు బలుకు. అడవిలో ఒక బోయవాడు తన కుటుంబంతో నివసించేవాడు. జంతువులను వేటాడుకుంటూ జీవనం చేసేవాడు. ఒకరోజు పగలంతా జంతువు కోసం అడవి అంతా తిరిగాడు. ఇంట్లో భార్య పిల్లలకి ఆహారం లేదు. చీకటి పడుతోంది. నిరాశగా ఇంటికి వెనుదిరిగాడు. ఒకచోట నీటి మడువు కనిపించింది. బోయేవాడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. జంతువులు రాత్రిపూట నీళ్లు త్రాగటానికి ఆ నీటి వద్దకు వస్తాయి. అప్పుడు సులువుగా వేటాడుకోవచ్చునని అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గరకు చేరాడు. ఆ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఆ చెట్టు మారేడు చెట్టు అని గ్రహించాడు. కొన్ని కొమ్మలు నరికి తనకు అడ్డుగా పెట్టుకుని విల్లు బాణాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉంది. చలికాలం, ఎంత రాత్రి అవుతున్నా ఒక్క జంతువు రావట్లేదు. చలికి తట్టుకోలేక ఒక్కొక్క మారేడు దళం త్రుంచి శివ శివ అంటూ క్రింద పడవేస్తున్నాడు. రాత్రి మొదటి జాము పూర్తి అయ్యే సమయంలో ఒక జింక నీరు త్రాగటానికి వచ్చింది. బోయవాడు విల్లు ఎత్తాడు. ఆ జింక మానవ భాషలో, నేను గర్భిణిని, గర్భిణీ జంతువులు చంపకూడదని బోయేవాళ్లకు నియమం ఉంది కదా అన్నది. బోయేవాడు, ఎవరు నీవు అని అడిగాడు. జింక, పూర్వజన్మలో నేను రంభ అని పేరు గల అప్సరసను. శివరాత్రి నాడు శివపూజ చేయకుండా ఒక రాజుతో శృంగార క్రీడలో మునిగాను. శివుడు ఆగ్రహించి నన్ను, ఆ రాజును జంతువులుగా పుట్టమని శపించాడు అని చెప్పింది. బోయవాడు, ఈరోజు నాకు, నా కుటుంబానికి ఆహారం దొరకలేదు, నిన్ను చంపుతాను అన్నాడు. ఆ జింక, కొద్దిసేపు వేచి ఉండు, నాకంటే బలమైన మరో జింక వస్తుంది, దాన్ని చంపి నీ ఆకలి తీర్చుకో. ఒకవేళ అది రాకపోతే నేనే తిరిగి వస్తాను, ఇది శివుడి మీది ఆనా అన్నది. బోయవాడు సరేనన్నాడు. మళ్ళీ రెండో జింక వచ్చేదాకా మారేడు దళాలు తుంచి కింద పడవేస్తున్నాడు. రెండో జాము చివరిలో ఇంకొక జింక వచ్చింది. అది కూడా మానవ భాషలోనే మాట్లాడింది. నేను సవితి పోరుతో బక్క చిక్కి ఉన్నానని, కొద్దిసేపట్లో ఒక మగ జింక వస్తుంది, బలంగా ఉంటుంది, దాన్ని చంపి తిను, అది రాకపోతే నేను మరల వస్తాను, శివుడి మీద ఆనా అని చెప్పి వెళ్ళింది. బోయేవాడు కాలక్షేపానికి మారేడు దళాలు తుంచి శివ శివ అనుకుంటూ క్రింద పడవేస్తున్నాడు. మూడవ జాము ఆఖరిలో మగ జింక వచ్చింది. అది మానవ భాషలో, ఇంతకు ముందు 2 ఆడజింకలు వచ్చి ఉంటాయి, వాటిని చంపావా అని అడిగింది. లేదు అని బోయేవాడు చెప్పాడు. ఆ మగజింక, అయితే కొద్దిసేపు ఆగు, నా భార్య ప్రసవించటానికి సిద్ధంగా ఉంది, నా భార్యలను చూసి వెంటనే వస్తాను, శివుడి మీద ఆనా అన్నాడు. బోయేవాడు వృత్తి వేట అయినప్పటికీ ధర్మాత్ముడు. శివశివ అని మగజింకకు కూడా స్వేచ్ఛనిచ్చాడు. తిరిగి తన శివనామ జపం చేసుకుంటూ మారేడు దళాలు త్రుంచివేస్తూ వాళ్ళ కోసం వేచి చూస్తున్నాడు.
4వ జాము పూర్తి అయ్యే సమయానికి మగజింక తన 2 భార్యలతోనూ అప్పుడే పుట్టిన పిల్ల జింకను వెంటబెట్టుకుని వచ్చాడు. వచ్చి రాగానే ఆ 3 జింకలు ముందు నన్ను చంపు అంటూ పోటీ పడ్డాయి. మగజింక కొద్దిసేపట్లో సూర్యోదయం అవుతుంది, శివరాత్రి నాడే మమ్మల్ని చంపి పుణ్యం చేసుకో అంది. బోయవానికి సిగ్గనిపించింది. జంతువులై ఉండి శివరాత్రి నాడు చనిపోవాలనుకుంటున్నాయి. తాను మానవ జన్మ ఎత్తి శివరాత్రి అనేది కూడా తెలియకుండా తిండి కోసం తెల్లవార్లు కాపలా కాశాను చి అనుకుని విల్లుని విరిచేశాడు. జింకలతో, ఓ జింకల్లారా, మీరే నా గురువులు. దయను మించిన ధర్మం ఉండదు, హింస కంటే వేరే పాపం ఉండదు. ఈ క్షణం నుండే నేను హింసను వీడి శివుని సేవించుకుంటాను, ధర్మంగా జీవిస్తాను. ఇది శివుడి మీద ఆన అని ఆ జింక కుటుంబానికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు. ఇంతలో వారందరి మీద పూలవాన కురిసింది. శివదూతలు విమానంలో వచ్చి జింక కుటుంబాన్ని, బోయవాడిని కూడా విమానం ఎక్కమన్నారు. బోయవాడు వినయంగా, ఆ జింకలకి అర్హత ఉంది, నా వంటి కసాయిని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాడు. శివదూతలు, నాయనా, నీవు ప్రొద్దుటి నుండి ఆహారం ముట్టలేదు, ఈ మారేడు చెట్టు చుట్టూ అనేక ప్రదక్షిణలు చేశావు. చెట్టు మొదట్లో శివలింగం ఉన్నది, నీకు తెలియకుండానే శివ శివ అంటూ 4 జాముల పాటు జాగారం చేస్తూ మారేడు దళాలతో శివుని అర్చించుకున్నావు. 4 జాములలోనూ 4 సాధువుల సాంగత్యం చేశావు. నీలో ఉన్న తమో గుణం నశించి సత్వగుణం పెరిగి దయ ప్రకటితమైంది. ధర్మపరుడిగా ఉంటానని శివరాత్రి నాడు శివుని ముందు ప్రతిజ్ఞ చేశావు. ఈ జింక కుటుంబంతో పాటు నీవు కూడా నక్షత్ర మండలంలో శాశ్వత నివాసం పొందుతావు అని శివుడు అనుగ్రహించాడు. ఆకాశంలో జింక తలకాయల ఆకారంలో ఈ జింక కుటుంబం దర్శనమిస్తుంది. దానినే మృగశిర నక్షత్రం అని కీర్తిస్తారు. ఆ నక్షత్రం వెనుక ధనుర్ధారిగా నీ రూపం లుప్తక నక్షత్రం పేరుతో ప్రకాశిస్తుంది. శివరాత్రి వ్రత మహాత్మ్య ఫలంగా నక్షత్ర మండలం ఉన్నంతకాలం ప్రకాశించండి అని శివదూతలు వారిని విమానంలో తీసుకెళ్లారు. ఈనాటికి మృగశిర నక్షత్రం శివరాత్రి మహిమనే కాదు, ధర్మము దైవము ఒక్కటేనన్న సందేశం మనకు అందిస్తోంది. కిరాతకుడికి కూడా దైవభక్తి రాగానే మదిలో ధర్మం ప్రకాశించింది. దైవభక్తి కలిగి ఉందాం. శివరాత్రి నాడు శివ పూజలు చేసుకుందాం. నమస్కారం. సెలవు.